జరుపుకుంటున్న కార్యక్రమము ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం నందు ఇక్కడికి వచ్చిన విశేషం తెలుసుకోవడానికి వచ్చిన బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి ఇక్కడ జరుగుతున్న వంటి ఫ్రెండ్స్కి నాతోటి మహిళలకి ఇందులో పాల్గొనడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా కమిటీ మెంబర్ వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకుంటున్న ఇది కానుకగా ఇక్కడ అంటే ఇంతకుముందు పేదలు అంటే ఇంతకుముందు మనకి ఇది చేసేవాళ్ళు కాదు. రాజ్యాంగంలోనే ఆయన ప్రత్యేకంగా పేరు తెచ్చుకొని ఎంతో గొప్ప వాళ్ళతో ఇది చేసి ఆడపిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తను ఎంతో పోరాడి మనకి అందరూ ఐకమత్యంగా ఉండాలి, కుల భేదాలు ఉండకూడదు అనేసి మన అంబేద్కర్ గారు చెప్పారు. వాళ్ళ బాటలో నడుస్తామనేసి పాల్గొంటాము, ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మాలాంటి వాళ్ళని వెనక ఉండే వాళ్ళని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఇంట్లో మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన మా పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారు ఇక్కడ ఈ ఊర్లో భారతదేశంలో జన్మించడం మనందరికీ చాలా అదృష్టమైన విషయం అన్నమాట. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన మహిళలందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆయన ఆశయాల్ని మనము నెరవేర్చాలన్నమాట. ఆయన ఇక్కడ మన భారతదేశంలో ఆయన పుట్టడం మనకు చాలా అదృష్టకరమైన విషయము. ఇంకోటి ఏమంటే మనకి రాజ్యాంగాన్ని రచించినారు కాబట్టి మనము ఆడవాళ్ళు వెనక ఉండకోకుండా ముందుకు ఉండాలా, వాళ్ళ ఆశయాల్ని మనం నెరవేర్చాలా. మన పిల్లలు మనము ఈరోజు రూల్స్ పాటిస్తున్నామంటే, మనము సేఫ్గా ఉన్నామంటే దానికి కారణము డాక్టర్ అంబేద్కర్ గారు. ఫస్ట్ ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలి మనము. రమాదేవి అంబేద్కర్ గారు ఆమె పాచి పని చేసి ఆయనకి చదివించి ముందుకు నడిపించి మనందరికీ ఇంత మంచిగా మనం ఈరోజు సేఫ్గా ఆడవాళ్ళం ఉన్నాము అంటే, మన పిల్లలు చదువుకుంటున్నారంటే దానికి కారణం ఎవరు? డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన్ని ముందుకు నడిపించిన రమాదేవి గారు. వాళ్ళ గురించి మనం తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళ ఆశయాల్ని మనము నెరవేర్చాల, వాళ్ళ ఆశయాల్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళాల. మనము ఇండ్లలో ఉండడమే కాదు, మన సమస్యలే కాదు, ఎప్పుడు ఇంట్లో సమస్య పిల్లల సమస్య కాదు, మనం ముందుకు వెళ్ళి ఈ అంబేద్కర్ గారు రమాదేవి గారు చేసిన వాళ్ళు మన కోసం పెట్టిన రూల్స్, వాళ్ళు కష్టపడిన విషయం అంతా మనం తెలుసుకొని ఇంకా మన చుట్టుపక్కల పల్లెల వాళ్ళకి, వెనక పడిపోయిన కుటుంబాలకి అందరికీ ముందుకు నడిపించి వాళ్ళ ఆశయాల్ని మనం నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను. అంబేద్కర్ సేవా సంస్థలో ఉన్న ఈ పెద్దలందరికీ ఇంకా మా హృదయపూర్వక వందనాలు. వాళ్ళని ఇంకా ముందుకు నడిపించాలని ఇక్కడ వచ్చిన అందరినీ నేను కోరుకుంటున్నాను. జిల్లా కదిరి మండలం తాలూకాలో జరుపుకుంటున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలు అందరికీ నా పూర్వోదయ నమస్కారాలు. మాతోటి మా కమ్యూనిటీ వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాబు అంబేద్కర్ జయంతాలను ముందుకు తీసుకెళ్తామంటూ ముందుకు తీసుకెళ్ళమంటూ కోరుకుంటున్నాము. ఆడవాళ్ళు చదువుకోకూడదు కాని వాళ్ళు అనేసి అంబేద్కర్ని బాబా గారిని వెనక ఇది చేయడం జరిగింది. బాబు అంబేద్కర్ గారి గురించి చదివి అందరికీ ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళాలి. సేవా సమితి ఆధ్వర్యంలో మన వేణుగోపాల్ అధ్యక్షతన ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరులను వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, ఆయన యొక్క కష్టాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఏదైతే పాఠశాలలో ఆయనకి దూరంగా పెట్టడం, నీళ్లు పోయడానికి కూడా ఒక పీన్ను పెట్టారనమాట. అందుకే ఆయన కొటేషన్ ఇచ్చారు, నీళ్లు పీన్లు లేకపోతే నీళ్లు లేదని. అంటే ఆ కాలంలో ఆనాటి సందర్భాల ఆనాటి పరిస్థితుల్లో ఆయనకి
కుల వివక్షతగా అంటరానితనంగా చూసేవారు. ఆ అంటరానితనాన్ని పోగొట్టాలనే ఒక సంకల్పంతోనే ఆయన విద్యతోనే ఈ యొక్క సామాజిక చైతన్యం ప్రజల్లో మార్పు వస్తుందనే భావంతో ఆయన విద్య ద్వారా ఎంతో పెద్ద చదువులు చదివి ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ఈరోజు చట్టసభల్లో బీసీ, ఎస్టీ మైనార్టీలంతా మనకు ఒక స్థానం ఏర్పాటైందంటే ఆ స్థానానికి వెనుక ఒక ది లెజెండ్ దిక్సూచి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన కష్టం, ఆయన యొక్క పోరాటం లేకపోతే ఈరోజు ఎస్టీ మైనార్టీ బీసీ ప్రజలం అంతా ఎక్కడ వేసిన కొంగలు అక్కడ విధంగా మన బతుకుల ఆ కాళ్ళ కింద ఉండేటివి. ఈరోజు ఓటోకు ద్వారా మనకి చట్టసభల్లో కావచ్చు, ఈ యొక్క రాష్ట్రంలో భారతదేశంలోనే మన బడుగు బలైన వర్గాలకి సీట్లు కేటాయిస్తున్నారంటే కేవలం ఆయన యొక్క పొందుపరిచిన ప్రాథమిక అంశాలు, ప్రాథమిక హక్కుల యొక్క భాగంగానే ఈరోజు ఈ యొక్క అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పార్టీలు ప్రతి ఒక్కటి ఈరోజు అది చేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో కూడా మనకు రిజర్వేషన్ ఏర్పాటైందంటే ఆ యొక్క పుణ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నుండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతిపిత అయినటువంటి మహాత్ముడు, మహనీయుడు. ఆయన స్టాచ్యూ వరకు, విగ్రహం వరకు అంబేద్కర్ సేవా సమితి, బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో మరి మా మిత్రుడు వేణుగోపాల్కి అభినందిస్తున్నా. మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున అక్కలకి, చెల్లెళ్ళకి, పెద్దలకి, అన్నలకి, తమ్ముళ్ళకి కూడా ఉద్యమ అభినందనలు తెలుపుతున్నా. మరి మనం ఏదైతే సంకల్పంతో ఈరోజు ఒక ఆశయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినం సందర్భంగా మన ఇంటి పండగ, మన వాడ పండగ, మన ఊరు పండగ, మన దేశ పండగ, ఈ దేశ మూల నివాసుల యొక్క ఆత్మగౌరవానికి చెందినటువంటి పండుగ. మరి ఈరోజు వాడన అంబేద్కర్ యొక్క నినాదము ఈరోజు కనబడుతుందంటే ఆయన ఊరికనే రాలేదు. ఆయన పడినటువంటి అనేక కష్ట నష్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కనో సందర్భంలో చదువుకోవడానికి వెళ్తే స్కూల్లో నుండి నెట్టివేసేటువంటి పరిస్థితులు, నీరు తాగడానికి వెళ్తే నీళ్ళు ఇవ్వకుండా అవమానం చేసినటువంటి పరిస్థితులు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, అయ్యా నేను అంటరాని వాణి అని ఈ దేశంలో చూస్తున్నారు. మరి అంటరాని వాడు అయిన నేను, మైలపడ్డ నేను నా యొక్క ప్రజల కోసం ఏం చేయాలి, నా ప్రజల కోసం ఏం సాధించాలి, నాకు ఈ విధంగా జరుగుతుంది. మా తండ్రి గారికి సుబేదార్ ఆయనకి అదే విధంగా జరిగింది. మరి ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కండు పొడిచేటువంటి వారు, చదివితే నాలుగు కోసేటువంటి వారు, ఇంటే చెవులో సీసం పోసేటువంటి వారు. అంటే ఎంత ఈర్ష్య, ద్వేషం, అసూయ, జలసి ఈ దేశ మూల నివాసుల మీద ఉందని గ్రహించినటువంటి మహోత్తరమైనటువంటి మేధావి ఎవరన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇది కాదు, ఈ దేశ ప్రజల యొక్క ఆత్మగౌరవం, ఆత్మ నినాదం విద్యలోనే ఉందని గ్రహించినటువంటి మహాత్మా పూలే గారి యొక్క ఆలోచన విధానంలో నుండి ఆచరణ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని మరి లండన్ యూనివర్సిటీలో ఆయనకి అవకాశం వస్తే సాహు మహారాజ్ గారి యొక్క సహాయ సహకారాలతో అక్కడ చదువుకుంటే ఆయన ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకు డబ్బులు కావాలంటే రమాదేవి అంబేద్కర్ తల్లిగారు ఆమె బిడ్డల్ని పనంగా పెట్టి పాచి పనులు చేసుకుంటూ, కూలీ నాలి పనులు చేసుకుంటూ అంబేద్కర్ గారికి ఇండియా నుండి లండన్కి డబ్బులు పంపించేటువంటి పరిస్థితి. మరి ఆయన బిడ్డలు 5 మంది ప్రాణత్యాగం చేశారంటే
దేనివల్ల చేశారో మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 5 మంది బిడ్డలు ఏ విధంగా చనిపోయారు? రక్తహీనతతో చనిపోయారు, తిండి లేక చనిపోయారు. అంత గొప్ప వ్యక్తి బిడ్డలు తిండి లేక చనిపోయారు. దేనికోసం? భావి భారత బహుజన రాజ్యాధికారం కోసము. మరి రమాదేవి అంబేద్కర్ గారు ఏ విధంగా చనిపోయారు? తిండిహీనతతో, రక్తహీనతతో చనిపోయారు. అంటే ఇంతమంది త్యాగాలు ఫలితమే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించబడ్డారంటే దాంట్లో కూడా కుట్ర కోణాలు జరిగాయి, ఆయన ఉండకూడదు అని. కానీ ఈ ప్రపంచం అంతా తిరిగి వచ్చినా కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ దేశంలో ఉన్నాడు మహాత్ముడు, మీ దేశంలో ఉన్నాడు మహనీయుడు, మీ దేశంలో ఉన్నాడు విద్యావేత్త అని చెప్పినటువంటి బయట దేశాల్లో ప్రతినిధులు, ఆనాడు బుద్ధి తెచ్చుకున్నటువంటి పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేశారు. మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అయిన తర్వాత ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకి శరీరం సహకరించకపోయినా డ్రాఫ్టింగ్ రాశారు. డ్రాఫ్టింగ్ అంటే రాజ్యాంగం రాశారు. ఈరోజు ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మనం అంతో ఇంతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశ మూల నివాసులైనటువంటి బహుజనులు, అందులో మహిళలు కూడా. అంటే ఆ పుణ్యఫలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే తక్కుతుంది. అందుకనే వాడ ఊరు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం చేసుకోవాలి తల్లి, అన్నలారా, అక్కలారా. అందుకనే చెప్తున్నాం. మరి ఆడవారికి ఓటు హక్కు లేదు, మనుశాస్త్రంలో ఆడవారికి సరి సమానత్వం లేదు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ఆడవారికి సరి సమానత్వం ఉండాలి, ఓటు హక్కు ఉండాలని ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి కూడా ఓటు హక్కు ఇచ్చారు ఆనాడు. అంటే ఎంత మహాత్ముడు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భావి తరాలు ఆయన యొక్క ఆలోచన విధానంతో నడచాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశ జాతి పిత, మన బహుజన ఆద్యుడు, మన పూజ్యుడు. మనుశాస్త్రాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే మా యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క త్యాగ ఫలితంని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన హక్కు కోసం మనం పోరాడాలా లేదా? పోరాడాలి. కాబట్టి మనం ఆయన చెప్పినటువంటి ఒకటి సూక్తి ముగిస్తాను. నా యొక్క చైతన్య రథం, బహుజన చైతన్య రథం నా వీలైనంత వరకు నేను తీసుకుపోయి ఇసిపెట్టా. మీకు వీలైతే తీసుకోపోండి, లేకపోతే ఎక్కడిదక్కడ వదిలేయండి అని ఆయన చెప్పిన స్ఫూర్తిని పఠిస్తూ ఆయన ఆలోచన విధానంలో మరొక్కసారి నా మిత్రుడు వేణుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరిమణులకి అందరికి కూడా పేరు పేరున అన్నలకి, అక్కలకి, అవ్వలకి, తాతలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై భీమ్, జై బాబాసాహెబ్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ నడువొడ్డున ఉన్నటువంటి బహుజన జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళుల్ని అర్పిస్తూ ఏదైతే మన అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు వేణు ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి రమాదేవి అంబేద్కర్ గారిని, మహాత్మా పూలేని, సావిత్రిబాయి పూలేని స్మరించుకుంటూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, ఈ దేశం మూల నివాసుల కోసం, మిన్న జాతుల కోసం అనేక త్యాగాలు చేసినటువంటి మన జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేకి అనేక ఆటుపోట్లు, అనేక అవమానాలు, అనేక అన్యాయాలు, అనేకమైనటువంటి ఆయనకి నెట్టివేసినటువంటి స్థితిగతులు, పరిస్థితులు. మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ప్రపంచ దేశాలంతా కూడా ఆనాటి ఉన్నటువంటి పాలకులు తిరిగితే మీ దేశంలోనే ఉన్నాడు మహాత్ముడు, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తే ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చేశారు. మరి ఈనాడు ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటున్నారంటే ఈరోజు ప్రతి ఒక్కరూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన్ని లబ్ధి పొందుతున్నారు.
ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తే కాదు, పులహారాలు వేస్తే కాదు, ఆయన ఆశయాన్ని కొనసాగించినప్పుడే ఆయన ఘనమైన నివాళిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ భారతదేశ మూల నివాసులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.